పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు దివ్యవాణి వీక్షకులారా, తపస్కాల కృపాకాల ధ్యాన వడకములో 4వ అంశం నిరీక్షణ యాత్రికుల జూబిలీ. మరియ తల్లితో కలిసి మనమందరము నిరీక్షణతో క్రీస్తునందు విజయాన్ని పొందట. ఈనాటి ధ్యానములో మనమందరము పరిశుద్ధాత్మ సహవాసము మనందరి తోడుగా ఉండాలని ఈ పాటను ప్రార్థనగా చేసుకొని పవిత్రాత్మ గీతముతో ఈ ధ్యానాన్ని ఆరంభించుకుందాం. పావురే రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా, మాపై దిగిరావా. ఓ పావురే రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా, మాపై దిగిరావా. ఆదిలో జలముల పైన తారాడినాత్మ దిగిరావా, ఆదిలో జలముల పైన తారాడినాత్మ దిగిరావా. ఓ పావుల రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా, మాపై దిగిరావా. ఏడారిలో ఇశ్రాయేలును నడిపిన ఆత్మ దిగిరావా, ఏడారిలో ఇశ్రాయేలును నడిపిన ఆత్మ దిగిరావా. ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా, మాపై దిగిరావా. దీర్ఘదర్శులను ప్రేరేపించిన ప్రేషితాత్మ దిగిరావా, దీర్ఘదర్శులను ప్రేరేపించిన ప్రేషితాత్మ దిగిరావా. ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా
మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా. యోర్దాను నదిలో యేసుని తలపై దిగిన ఆత్మ దిగిరావా, యోర్దాను నదిలో యేసుని తలపై దిగిన ఆత్మ దిగిరావా. ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మ, మాపై దిగిరావా, మాపై దిగిరావా. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, హెబ్రీలకు రాసిన లేఖ 6వ అధ్యాయం 13వ వచనము నుండి, దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తాను చేసిన వాగ్దానమును నెరవేర్తునని ప్రతిజ్ఞ చేసెను. తనకంటే అధికుడు మరి ఒకడు లేకుండాటచే ఆయన తన పేరు మీదనే ప్రతిజ్ఞ ఉనర్చెను. నేను నిన్ను దీవించి నీ వంశమును అభివృద్ధి చేయుదునని నీకు వాగ్దానం ఉనర్చుచున్నాను అని దేవుడు చెప్పెను. అబ్రహాము చాలా ఓర్పు గలవాడొకటి వలన దేవుని వాగ్దాన ఫలమును అతడు పొందెను. సర్వసాధారణంగా మానవులు ఒక ప్రతిజ్ఞ చేయనప్పుడు తమ కంటే ఉత్తమమగు నామమును ఉపయోగించడు. అట్టి ప్రతిజ్ఞ వారి మధ్యనున్న అన్ని వివాదములను పరిష్కరించుకొనును. ఈ నిరీక్షణ మన హృదయములకు ఓడ యొక్క లంగరు వంటిది. అది నిశ్చలమైనది, స్థిరమైనది. అది పరలోక దేవాలయపు తెరలో నుండి గర్భాలయములోనికి చొచ్చుకొని పోవును. మన కొరకై మనకంటే ముందు యేసు అతట ప్రవేశించెను. ఆయన మెల్కీసెదెకు యాజక క్రమమున శాశ్వతముగా ప్రధాన యాజకుడాయెను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ నిరీక్షణ కాలంలో మనమందరము పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు పిలుపు మేరకు నిరీక్షణ యాత్రికుల జూబిలీలో ప్రవేశించి ఉన్నాము. ఈ జూబిలీ ప్రత్యేకత క్రీస్తునందు విజయ ఫలాలు పొందటం. ఈ 4వ ధ్యానంలో మనమందరము ఉపవాసము ద్వారా దేవునికి సమీపముగా ఉంటూ ఉన్నాం. ప్రార్థన ద్వారా దేవుని వాక్కును ఆలకిస్తూ ఉన్నాం. దేవుని స్వరాన్ని వింటూ ఉన్నాం. దేవుని చిత్తానికి లోబడి జీవించే అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నాం. దానగుణము ద్వారా ఇతరులకు పంచుటలో సంతోషము కలదని నేర్చుకున్నాం. ఈ నిరీక్షణ యాత్రికుల జూబిలీ విశిష్టత గురించి మనమందరము ధ్యానించుకుందాం. ఈ నిరీక్షణ యాత్రికుల జూబిలీలో మరియ తల్లి యేసు వద్దకు నడిపించే నక్షత్రము. మరియ తల్లి మనందరినీ యేసు ప్రభు వద్దకు నడిపించే నక్షత్రము. ప్రియ సహోదరి సహోదరులారా, 2020వ సంవత్సరం ఎవరు కూడా మర్చిపోలేనటువంటి సంవత్సరం. కరోనా యావత్ ప్రపంచాన్ని వణికించి భయపెట్టి మనమందరము కూడా జీవముతో ఉంటూ ఎంతోమంది ఆత్మీయులకు నివాళులు సమర్పించినటువంటి సంవత్సరం. నిరాశతో ఎంతోమంది కార్మికులు తాము పనిచేస్తున్న పరిశ్రమలను సంస్థలను వీడి
తమ స్వగ్రామమునకు పాదయాత్రలతో ఆహారము లేకుండా అనేక మంది జీవచ్ఛవముల మరణించి ఎంతోమంది ఉపాధిని కోల్పోయి ఆర్థికముగా దుఃఖముతో ఉంటూ కొన్ని వేల దేవాలయాలు నేటికి నిరాశతోటి యువతి యువకులు దేవాలయానికి వెళ్ళకుండా ఉన్నటువంటి ఈ పరిస్థితులలో పరిశుద్ధ పాపుగారు ప్రపంచానికి 2025 సంవత్సరాన్ని సాధారణ జూబిలీ సంవత్సరముగా పిలుపునిచ్చి నిరీక్షణ యాత్రికులం, ఇది జూబిలీ, ఈ సంవత్సరము మొత్తము గడిచిన ఈ 5 సంవత్సరాలలో నూతన శక్తి పొంది ఉన్నారు. అదేవిధముగా చాలామంది యువకులు కృత్రిమ మేధస్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఈ గొప్ప ప్రయోగము ద్వారా ప్రజలందరూ కూడా దేవునికి దూరం అవ్వటము చాలా నిరాశపరుస్తూ ఉంది. అందుకే మన జగద్గురువులు ఫ్రాన్సిస్ పాపు గారు నిరీక్షణ యాత్రికులుగా కృత్రిమ మేధస్సు కంటే మానవ కుటుంబము విశిష్టమైనది, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, యూట్యూబ్, ఈ సోషల్ మీడియాల కంటే మానవ ప్రేమ, క్రీస్తు హృదయ ప్రేమ ఈ ప్రపంచానికి నాంది ప్రస్థానం అవుతూ ఉందనే సందేశాన్ని ఈనాడు జగద్గురువులు యావత్ ప్రపంచానికి ఇస్తూ ఉన్నారు. నేటి యువతి యువకులు, ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా, ఈ కంప్యూటర్ మోడరైజేషన్ యుగము ద్వారా ప్రపంచములో దేవుని పేరు వినటానికి ఇష్టపడటం లేదు ఈ రోజుల్లో. అందుకే శ్రీసభ, మన స్థానిక తెలుగు పీఠాధిపతులు, గురువులు, మఠకన్యలు, బ్రదర్లు, ఉపదేశకులు అందరూ కలిసి ఇంటింటికి సువార్త అనే ఈ దివ్యవాణి ఛానల్ ద్వారానే కాక స్థానిక గురు మండలాల ద్వారా, స్థానిక దేవాలయాల ద్వారా పరిశుద్ధ పాపగారు ఇచ్చినటువంటి నిరీక్షణలో సంతోషము కలదు. అబ్రహాముకు దేవాతి దేవుడు, తండ్రి దేవుడు ఎప్పుడో వాగ్దానం చేశాడు, నీ సంతతి ఇసుక రేణువుల వల్లే విస్తరింపచేస్తానని చెప్పాడు. కానీ ఆ ఆశ తన జీవితంలో ఆ ఆశను సుస్థిరము చేసుకోవటానికి, అది ఫలప్రదము కావటానికి ఎన్నో సంవత్సరాలు పట్టింది. అయినా ఆ దంపతులు ప్రభు వాక్యాన్ని మర్చిపోలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు పరిశుద్ధ పాపుగారు క్రైస్తవ ఆశ మనలను నిరాశపరచదు. నిరీక్షణ యాత్రికులుగా మనమందరము అపారమైన మంచితనాన్ని, ప్రేమను, సఖ్యతను, 10 ఆజ్ఞలతో కూడినటువంటి జీవిత కుటుంబ విలువలను మనమందరము కూడా ఆపాదించుకోవాలి. ఈనాడు నిరాశతో ఉన్నటువంటి యువతి యువకులు ఎంతోమంది ఉన్నారు. వారందరికీ పరిశుద్ధ పాపుగారు ప్రపంచ యువ సమావేశాలలో ఎంతో సందేశాన్ని ఇచ్చి ఉన్నారు. నిరీక్షణ లేని యువకులు చూడటము చాలా విచారకరం. మీరు నిరుత్సాహపడవద్దు. ఎందుకనా, దేవుని వాక్కు సజీవమైనది, చైతన్యమైనది. ఈనాడు ఈ ప్రపంచము అపారమైనటువంటి వనరులు కలిగి ఉంది. ఈ అపారమైనటువంటి వనరులన్నీ కూడా ఎక్కువ ఆయుధాలను, టెక్నాలజీని ఉపయోగించుకోవటానికి మాత్రమే కాదు, నిరుపేదల పట్ల, నిర్భాగ్యుల పట్ల, అనాథల పట్ల ఈ వ్యవస్థ అనేది రూపాంతరము చెందాలి. ఎంతోమంది బిలియన్ల ప్రజలు పేదరికంలో ఉంటూ ఉన్నారు. పేదరికము, ఆర్థిక పేదరికం అనేది ఈ ప్రపంచంలో కనపడకూడదు. క్రీస్తు చూపించినటువంటి ప్రేమతత్వం, క్రీస్తు చూపించినటువంటి ఆ రక్షణ కార్యం ప్రతి ఒక్కరి జీవితంలో రక్షణ సూచికగా ఉండాలి అని పరిశుద్ధ పాపుగారు మనందరినీ కూడా నిరీక్షణ యాత్రికులుగా ఉత్సాహముతో, ప్రోత్సాహముతో సంరక్షించుకోవాలని ఆహ్వానం పలుకుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సమాజంలో అనేక ప్రాంతాలలో యుద్ధాలు జరుగుతున్నాయి, మారణ హోమాలు జరుగుతూ ఉన్నాయి. కన్నీరు, ఆకలి,
ఉండటానికి నివాస స్థానము లేకపోవటము, సరైనటువంటి బట్టలు లేకపోవటము, ఇది క్రీస్తు ఆశించినటువంటి పరలోక రాజ్య దైవ రాజ్య సంస్థ కాదు. క్రీస్తు మన నుండి కోరుకుంటున్నది ఏమిటి? రక్షణ, ఆత్మరక్షణ, శారీరక రక్షణ. ఈ శారీరక రక్షణలో క్రీస్తు భగవంతుడు తనను తాను తగ్గించుకొని ప్రతినిత్యము కూడా తండ్రిని స్తుతిస్తూ ఉన్నారు. ఈ జీవన మార్గములో మరియ తల్లి ఒక నక్షత్రం వలె, ఒక చుక్కాని వలె, ఒక మార్గచూపరి వలె తను నిస్సహాయురాలుగా కాకుండా ప్రోత్సాహాన్ని ఇస్తూ సత్య శ్రీ సభకు, అపోస్తులందరికీ ధైర్యాన్ని ఇచ్చి ఈ విశ్వ శ్రీ సభకు ఆమె శ్రీసభ మాతగా, శ్రీసభ అధినేతగా, శ్రీసభ తల్లిగా ఉంటుందని చెప్పటములో అశయోక్తి లేదు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ కృత్రిమ మేధస్సు అనేది భూమి మీద వస్తువులు, ఈ పర్యావరణము అనేది కొద్ది మందికి మాత్రమే కాదు, ఇది అందరికీ సమానముగా పంచబడాలి. క్రీస్తు రొట్టె ఏ విధముగానైతే త్రుంచబడుతుందో అదే విధముగా త్రుంచబడినటువంటి ఆ క్రీస్తు శరీరము పంచబడుతుందో, ఈ నిరీక్షణ యాత్రికుల సంవత్సరంలో మనమందరము కూడా ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. ఈ కృత్రిమ మేధస్సు మానవ జీవితానికి శక్తినిస్తూ ఉంది, ధైర్యాన్ని ఇస్తూ ఉంది. అదే విధముగా ప్రేమ, త్యాగము, సిలువ మీద చిందించినటువంటి ఆ రక్తము ద్వారా, క్రీస్తు శ్రమల ద్వారా, మనము నొసటి మీద పెట్టుకున్నటువంటి ఈ విభూది ద్వారా మన అందరి జీవితాలలో దేవుని కృప, కారుణ్యము రావాలని మనమందరం కూడా ధ్యానించుకోవాలి. మనమందరము ఈనాడు పర్యావరణాన్ని నాశనం చేస్తూ ఉన్నాము అనేక విధాలుగా. అందుకే పరిశుద్ధ పాప గారు ఈ మధ్య ప్యారిస్ నగరంలో జరిగినటువంటి యాక్షన్ సమ్మిట్కు ఒక లేఖను రాస్తూ, అంతిమముగా మానవాళికి సేవ చేయాలి. ఈ కృత్రిమ మేధస్సు, డేటా, ఆల్గోరిథములు ఇవి ప్రాధాన్యత ఉన్నప్పటికీ చేసే పనులలో అతి ప్రమాదకరముగా అవి మారుతున్నప్పటికీ మనము మనిషిలో ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికి తీయాలి. అదేవిధముగా అంతిమముగా మానవాళికి సేవ చేయాలి. ప్రతి మనిషి కూడా రక్షించబడాలి అని పరిశుద్ధ పాపగారు పిలుపునిస్తూ ఉన్నారు. మీకు ఉన్న నిరీక్షణ బట్టి సంతోషించండి. నిరీక్షణ లంగరు వంటిది. హెబ్రీలకు రాసిన లేఖ 6వ అధ్యాయం 19వ వచనంలో వింటూ ఉన్నాము. పడవకు లంగర్ ఏ విధముగానైతే దాని స్థిరత్వాన్ని కాపాడుతూ ఉందో, ఒక ప్రదేశము నుండి ఇంకొక ప్రదేశానికి వెళుతూ ఉన్నప్పుడు అది మునిగిపోకుండా అది లంగరు అనేది దానిని నిర్దేశిస్తూ ఉందో, అదే విధముగా ప్రియ సహోదరి సహోదరులారా, నిరీక్షణ అనేది మానవ జీవితంలో సంతోషాన్ని ఇస్తూ ఉంది. ఒక వరం కోరుకున్నావు, ఒక కోరిక కోరుకున్నావు, ఆ కోరిక వెంటనే నెరవేరితే సంతోషం. అదే కోరిక నీవు ప్రార్థించి కన్నీటి ప్రార్థన చేసి నీవు ఆ వరాన్ని పొందావనుకో, అది ఎలా ఉంటుందంటే పరమానందాన్ని ఇస్తూ ఉంది. కన్నీటి ప్రార్థన ద్వారా, మోకరించి ప్రార్థన చేయటం ద్వారా దేవుడు అమితమైనటువంటి సంతోషాన్ని మనకు నిండుగా మెండుగా ప్రసాదిస్తూ ఉంటారు. మన నిరీక్షణను బట్టి ఆనందిద్దాం. ఆ నిత్య జీవ నిరీక్షణను ఎప్పుడు దేవుడు నెరవేరుస్తారని నమ్మికతో ప్రమాణము చేసినటువంటి దేవుని వాక్కు యందు విశ్వాసముతో మనము ప్రార్థించాలి. నిరీక్షణ మనకు కష్టాలను తట్టుకునేందుకు సహాయం చేస్తూ ఉంది. నిరీక్షణ మనకు ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ సన్నిధి మహానందాన్ని పొందటానికి నిరీక్షణ దోహదపడుతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు
మన అంతిమ సవాలు ఎప్పుడూ కూడా మానవ జాతిగానే ఉంటుంది. ఈ నిరీక్షణ యాత్రికుల జూబిలీ సంవత్సరములో కరోనా సమయాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటే ఎన్ని కష్టాలు, ఎన్ని ఆపదలు, ఎన్ని అనారోగ్యాలు, ఎన్ని విషాదకరమైనటువంటి చావు వార్తలు, కుటుంబ సభ్యులు, రక్త సంబంధికులు, మనతో పనిచేసిన వారు, ఈ విధంగా ఎంతోమంది కరోనా వ్యాధితో మరణించారు, ఆ రోగముతో మరణించారు. కానీ భగవంతుడు మనలందరినీ కూడా ఈనాడు సజీవముగా ఉంటూ ఆయన ప్రేమకు సాక్షులుగా ఉండండి. ఈ నిరీక్షణ యాత్రికులుగా పరలోక రాజ్యపు సైనికులుగా మనమందరము మారాలి. పరలోకపు రాజ్యపు సైనికులుగా మనమందరం ఏ విధంగా మారగలము? శ్రీసభ ఈ తపస్కాలంలో ఉపవాసము, ప్రార్థన, దాన ధర్మాలు, ప్రార్థన గురించి నేర్చుకున్నాం. ప్రార్థన మన మనసుకు ఆనందాన్ని ఇస్తుంది. దేవునితో మాట్లాడుతూ, దేవుని స్వరాన్ని వింటూ మన జీవితాలను గొప్ప ఆశతో వికసించిన పువ్వు వలె, పరిమళిస్తున్నటువంటి ఆ పువ్వు వలె మన జీవితాలకు కూడా సంతోషాన్ని, మహానందాన్ని అనుభవిస్తూ ఉంటాయి. ప్రియ సహోదరి సహోదరులారా, కృత్రిమ మేధస్సు, ఈనాటి యువత ఈ ఆధునిక ప్రపంచంలో ఇంకా ఏదో ఉంది, ఇంకా ఏదో ఉంది, ఇంకా 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 ఏదో ఉంది అన్నటువంటి ఆలోచనలో అన్వేషిస్తున్నారు. అన్వేషణ క్రొత్తదాన్ని తీసుకొని వస్తుంది, సంతోషమే. కానీ కుటుంబ బాంధవ్యం, దేవునితో సఖ్యత, కేవలము మన కథోలిక విశ్వాస సంఘం మాత్రమే కాదు, ప్రపంచంలో అన్ని మతాలు కూడా నిన్ను నీవు తగ్గించుకొని దేవాతి దేవుని స్తుతించు, నిన్ను నీవు తగ్గించుకొని నీ సహోదరునికి సహాయం చేయి, నిన్ను నీవు తగ్గించుకొని నీలో పరిపూర్ణమైన ఆనందము కావాలి అంటే నీకు నీవుగా దేవుని తెలుసుకొని ఈ నిరీక్షణలోనే మహా ఆనందము కలదు అన్నటువంటి సందేశాన్ని ఇస్తూ, ఈ అన్వేషణలో నేటి యువత కుటుంబములో పెద్దల మాటలు వినటం లేదు. కుటుంబములో నేటి యువత దైవ భయంతో కాక వ్యాపకముతోటి, ఈ అందమైనటువంటి అలంకరణలో సంతోషము కలదు అన్నటువంటి వ్యాపకముతోటి జీవితాన్ని ఒక అడుగు వెనకంజు వేసుకుంటూ ఉన్నారు. అందుకే పరిశుద్ధ పాప గారు, మీరు నిరీక్షణలో మీ కుటుంబం కోసం ప్రార్థించండి. ఎవరెవరైతే మనకు తెలిసిన వారు దివ్యవాణి వీక్షకులారా, మీ మనస్సులో ఇప్పుడు ఎవరెవరైతే మీ కుటుంబంలో దారి తప్పి ఉన్నారని అనుకుంటూ ఉన్నారో వారి కోసం ప్రార్థన చేయండి. భగవంతుడు తప్పకుండా మన ప్రార్థనను ఆలకిస్తాడు, మనకు జవాబునిస్తాడు. అది ఎలాంటి జవాబు అంటే, మనము వద్దు అన్నా కావాలి అన్నా ఆయన చిత్తము నెరవేరే సమాధానాన్ని భగవంతుడు మనకు ఇస్తూ ఉన్నారు. ఈనాడు పారిస్ నగరంలో జరిగినటువంటి ఈ కృత్రిమ మేధస్సు గొప్పతనాన్ని పరిశుద్ధ పాపుగారు అభినందిస్తూనే ప్రపంచ నాయకులను కోరుతూ ఉన్నారు. మానవాళి కుటుంబము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటే గొప్ప కుటుంబము. పేదవాని సంరక్షణ, నిరుపేదల పట్ల శ్రీసభకు ఉన్నటువంటి బాధ్యత, అనాథుల పట్ల శ్రీసభకు ఉన్నటువంటి గౌరవం లెక్కకు మిక్కుటమైనది. కావున మీరు చేస్తున్నటువంటి ఈ కృత్రిమ మేధస్సుకు నేను ఆనందిస్తూ ఉన్నాను. కానీ ప్రపంచములో యుద్ధము అనేది ఎప్పుడు కూడా ఇది అపజయమే. యుద్ధాలు, అరాచకాలు, బానిసత్వము, పేదరికము, ఇవన్నీ కూడా మానవ సమాజంలో కృత్రిమముగా మానవుడు సృష్టించినటువంటి సాతాను శక్తులు. అందుకే ఈ తపస్కాలంలో క్రీస్తు భగవంతుడే 40 రోజుల పాటు ఎడారిలో ప్రార్థన చేశారు. క్రీస్తు భగవంతుడు ప్రార్థన చేసినటువంటి కొండను మీరు టీవీలో కానీ లేదా ఎవరెవరైతే దగ్గరికి వెళ్ళి చూశారో, ఒక నిర్జన అడవి. ఈ అడవిలో
ఒక ఏకశిలలా ఉన్నటువంటి ఒక కొండ, ఎత్తైనటువంటి కొండ. ఆ కొండ వద్దకు వెళ్ళాలి అంటేనే ఆ ఆ చెట్ల మధ్య చాలా భయం ఇస్తుంది. కానీ క్రీస్తు భగవంతుడు తనను తాను దేవునికి సమర్పించుకుంటూ ధ్యానంలో చెప్పిన విధముగా 40 రోజుల పాటు ఏ వ్యక్తి అయినా కానీ ఒక ఔషధాన్ని వాడినా, శారీరకముగా ఒక సత్ప్రవర్తనతో ఉండాలని ఒక నియమావళి ఏర్పరచుకున్న ఈ 40 రోజుల పాటు దీక్షతోటి ఉంటే 41వ రోజు మన కథోలిక విశ్వాసములో క్రీస్తు పాస్కా పండుగ రోజు మనం అందరము కూడా క్రీస్తు భగవంతుడు ఇచ్చినటువంటి ఈ నిరీక్షణను విజయవంతముగా సఫలీకృతము చేసుకోవచ్చు. కావున ప్రియ దివ్యవాణి వీక్షకులారా, తెలుగు కథోలిక పీఠాధిపతుల సమైక్య తరపున దివ్యవాణి వీక్షిస్తున్నటువంటి మీరందరూ కూడా ఈ తపస్కాలములో ప్రార్థనను మరవకండి. అది నిత్యస్తుతి ప్రార్థన. మన నాలుక, మన మనస్సు, మన హృదయం ఎప్పుడూ కూడా ప్రభువు నామమునకు స్తుతి కలుగునుగాక. సిలువ మీద మరణించిన ఆ కరుణామయుని కారుణ్యము మీపై, మీ కుటుంబాలపై, ఈ నిరీక్షణ యాత్రికుల జూబిలీ సంవత్సరములో నిరాశతో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తు పాస్కా జ్యోతి వలె మరణాన్ని జయించి పునరుత్థానమనే గొప్ప గెలుపు, మహానందాన్ని మనందరికి ఇవ్వాలని మనసారా వేడుకుంటూ ఈ తపస్కాల ధ్యానం మన అందరి జీవితాలకు ముక్తి మార్గంగా ఉండాలని ఆ దేవాతి దేవుణ్ణి వేడుకుందాం, ప్రార్థించుదాం. మరి తల్లి మధ్యస్థ ప్రార్థన మనకు తోడుగా ఉండునుగాక. తపస్కాలపు ధ్యాన వడకానికి నన్ను ఆహ్వానించిన దివ్యవాణి యాజమాన్యానికి, ఫాదర్ లూర్దురాజు గారికి, ఫాదర్ ప్రశాంత్ గారికి, ఫాదర్ మాథ్యూ, సిస్టర్ కార్మెల్, మీడియా సిబ్బందికి, ప్రత్యేకముగా మా దొండపాడు విచారణ నల్లగొండ పీఠం తరపున మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞత సమర్పిస్తూ ఉన్నాను. ఉపవాసము, ప్రార్థన, దాన ధర్మాలు, నిరీక్షణ యాత్రికులుగా మరీతలితో కలిసి మనమందరము క్రీస్తు ప్రేమకు సాక్షులుగా ఉండే విధముగా ఈ 3 రోజుల పాటు ధ్యానించాం, ప్రార్థిస్తూ ఉన్నాం. ఎంతోమంది దీక్షాపరులు ఈ తపస్కాలములో దేవుని కృపకు సాక్షులుగా ఉండాలని, ఎన్నో కుటుంబాలు ఈ తపస్కాలములో ఆత్మీయ ఆశీస్సులు పొందాలని, మారు మనసు పొందాలని, దేవునికి ప్రియమైన బిడ్డలుగా తమ కుటుంబానికి ఆత్మీయ పునాదులుగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఇట్టి అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, దివ్యవాణి వీక్షకులు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పిస్తూ ఉన్నాను.